ఓం శాంతి 19/9/1975 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. శక్తులు లేదా పాండవుల యొక్క విశేషతలు. సర్వాత్మల జాతకం తెలిసిన వారు జ్ఞానసాగర త్రికాలదర్శి శివ పరమాత్మ చెప్తున్నారు. ఈరోజు అమృత వేళ సేవా స్థానాలన్నింటికీ విహరించారు. ఆ విహార యాత్ర యొక్క సమాచారాన్ని చెప్తున్నారు. ఏం చూశారు అంటే, ప్రతి ఒక్క ఆత్మిక బిడ్డ ఆత్మిక సుఖాన్ని పొందేటందుకు, బాబాను కలుసుకునేటందుకు, ఆత్మిక సంభాషణ చేసేటందుకు, లేదా తమ మనస్సులోని విషయాలను మనోభిరాముడి ముందు పెడుతూ స్వయాన్ని డబల్ లైట్గా చేసుకొని వరదానాన్ని పొందుతున్నారు మరియు తండ్రి ఇస్తూ ఉన్నారు కూడా. కొంతమంది పిల్లలు విశ్వ కళ్యాణి స్వరూపంలో స్థితులై బాబా ద్వారా లభించిన సర్వశక్తుల యొక్క వరదానాన్ని లేదా మహాదానాన్ని అనేక ఆత్మలకు ఇస్తున్నారు. 3 రకాలైన ఫలితాన్ని బాబా చూశారు. 1 తీసుకునేవారు, 2 కలుసుకునేవారు తండ్రిని, 3 తీసుకుని ఇచ్చేవారు అనగా సంపాదించుకునేవారు. ఇలా నలువైపులా 3 రకాలైన పిల్లలను తండ్రి చూశారు. ఇవన్నీ చూస్తూ దీని తర్వాత ఈశ్వరీయ విద్యార్థి రూపంలో చూశారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి రూపంలో ఈశ్వరీయ జ్ఞానాన్ని చదువుకునేటందుకు ఉత్సాహ ఉల్లాసాలతో వారి వారి ఆత్మిక విశ్వవిద్యాలయం వైపుకు వస్తున్నారు. నెంబర్ వారీగా పురుషార్థాన్ని అనుసరించి అందరూ తమ చదువులో నిమగ్నమై ఉన్నారు. ప్రతి సేవా కేంద్రం యొక్క ఆత్మిక మెరుపు ఎవరిది వారిదే. దానిలో కూడా 3 రకాలు చూశారు. ఒకరు కేవలం వినేవారు అనగా విని సంతోషపడేవారు, హర్షించేవారు. రెండవ వారు విని లీనం చేసుకునేవారు. మూడవ వారు బాబా సమానంగా జ్ఞాన సాగరులై ఇతరులను తయారు చేసేవారు. ఇవన్నీ చూస్తూ 3వ స్థితిని కూడా చూశారు. అది ఏమిటంటే కర్మయోగ స్థితి. ఈ 3వ స్థితిలో ఏం చూశారు? ఒకరు కమల పుష్ప సమానము, రెండవ వారు ఆత్మిక గులాబీ పుష్పంతో సమానం, మూడవ వారు రకరకాల పుష్పాలు. ఆ రకరకాల పుష్పాలలో కూడా ఎక్కువ మంది సూర్యముఖి పుష్పాలు అంటే ప్రొద్దుతిరుగుడు పువ్వులు అనగా ఏ సమయంలో జ్ఞాన సూర్యుడికి సన్ముఖంగా ఉంటారో అప్పుడు వికసించి ఉంటారు. మరియు అప్పుడప్పుడు జ్ఞాన సూర్యుడైన బాబాకు దూరం అవ్వడం వలన పుష్పాలకు బదులు మొగ్గలుగా అయిపోతారు అనగా రంగు రూపం మారిపోతున్నాయి. కమల పుష్పం అయిన వారు ఏం చేస్తున్నారు? సర్వ కార్యాలు చేస్తూ సర్వుల సంబంధంలోకి సంప్రదింపుల్లోకి వస్తూ మరియు వెనువెంట బాబాకు ప్రియంగా ఉన్నారు. వాయుమండలం లేదా అశ్రీ సాంగత్యం అనేక రకాల వృత్తి కలిగిన ఆత్మల యొక్క తరంగాల మధ్యలో కర్మ చేస్తూ కూడా కర్మయోగం రెండింటిలోనూ సమాన స్థితిలో స్థితులై ఉన్నారు. అనేక రకాల అలజడుల్లో కూడా అచంచలంగా ఉన్నారు. కానీ ఇలాంటి ఆత్మలు ఎంతమంది ఉన్నారు? 25%. దీనిలో కూడా ఎక్కువ శక్తులు ఉన్నారు, స్త్రీలు. ఇలా ఎందుకు అని పాండవులు ఆలోచిస్తున్నారు. పాండవుల విశేషత కూడా చెప్తాను, కానీ కొద్ది సమయం ఓపిక పట్టండి. పాండవ పతి యొక్క వారసులు, పాండవులకు కూడా మహిమ ఉంది. ఇక కమల పుష్పం తర్వాత ఆత్మిక గులాబీ పుష్పమైన వారు ఎలా ఉన్నారు? సదా తమ యొక్క ఆత్మీయత యొక్క స్థితిలో స్థితులై ఉంటూ సర్వులను కూడా ఆత్మీయత యొక్క దృష్టితో చూసేవారు. సదా మస్తక మణిని చూసేవారే ఆత్మిక గులాబీ పుష్పాలు. మరియు తమ ఆత్మీయత యొక్క స్థితి ద్వారా సదా అనగా ప్రతి సమయము సర్వాత్మలను తమ స్మృతి, దృష్టి, వృత్తి మరియు వృత్తి ద్వారా ఆత్మీయంగా తయారు చెయ్యాలి అనే శుభ సంకల్పంలో ఉండేవారు. అనగా ప్రతి సమయం యోగి ఆత్మ, సేవాధారి ఆత్మ అయి నడిపేవారు.
ఇలాంటి ఆత్మిక గులాబీ పుష్పాలు నలువైపులా తోట మధ్యలో చాలా తక్కువ మంది అక్కడక్కడ కనిపించారు. వీరి శాతం తక్కువ, 10%. వెరైటీ పుష్పాలలో ఒకరు సూర్యముఖి పుష్పాలు. రెండవ క్వాలిటీ ప్రతి సీజన్లో చాలా సుందరమైన రంగురంగుల పువ్వులు. వాటిపై వాతావరణం యొక్క రంగు రూపం యొక్క మెరుపు చాలా బాగుంటుంది. ఇది తోట యొక్క అందాన్ని పెంచుతుంది. ఇలా సీజన్ వారీగా పూచే రంగురంగుల పుష్పాల యొక్క దృశ్యాలను చాలా చూశారు. ఇవి రంగు రూపము కలిగి ఉంటాయి అనగా బ్రహ్మకుమారి కుమారులుగా ఉంటారు. జ్ఞానం అనే రంగు కూడా ఉంటుంది. రంగు ఉంది, రూపం ఉంది, కానీ ఆత్మీయత తక్కువ ఉంటుంది. ఆత్మిక దృష్టికి మరియు ఆత్మిక వృత్తి యొక్క సుగంధము ఉండదు. సీజన్ అనుసరించి అనగా కొద్ది సమయం కోసం వికసించి ఉంటారు. మరి కొద్ది సమయం తర్వాత వాడిపోయినట్లు కనిపిస్తారు. అంటే సదా ఏకరసంగా ఒకే విధంగా ఉండరు. ఇలాంటి రంగురంగుల పుష్పాలు సీజన్లోనే వికసిస్తాయి. ఇలాంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. వర్తమాన సమయంలో ఆత్మిక దృష్టి మరియు వృత్తి యొక్క అభ్యాసం చాలా అవసరం. కానీ 75% ఈ ఆత్మీయత యొక్క అభ్యాసంలో బలహీనంగా ఉన్నారు. ఎక్కువ మంది ఏదో ఒక రకమైన ప్రకృతి యొక్క ఆకర్షణకు వశీభూతం అవుతున్నారు. వ్యక్తి లేదా వైభవం ఎప్పుడో ఒకప్పుడు తమకు వశం చేసుకుంటూ ఉన్నాయి. ఇందులో కూడా మనసా సంకల్పాల చక్రంలో చాలా అలజడైపోతున్నారు. ఈ అలజడి కారణంగా స్వయం మానసికంగా బలహీనమవుతున్నారు. వాస్తవానికి బ్రాహ్మణాత్మ సంకల్పంలో అయినా వికారి దృష్టి మరియు వృత్తి పెట్టుకుంటుంది. అంటే శరీరాన్ని చూస్తుంది, అంటే శరీరం ద్వారా వికారి భావం పెట్టుకుంటుంది. అంటే ఇలాంటి భావన పెట్టుకునే వారు కూడా మహాపాపి జాబితాలోకి వస్తారు. బ్రాహ్మణ జీవితంలో చాలా పెద్ద పాపము లేదా మచ్చ ఈ వికారి భావనగా లెక్కించబడుతుంది. బ్రాహ్మణులు అనగా దివ్య బుద్ధి యొక్క వరదానం కలవారు, దివ్య నేత్రం యొక్క వరదానం పొందిన వారు. ఇలాంటి దివ్య బుద్ధి మరియు దివ్య నేత్రం కలిగిన వారి బుద్ధిలో సంకల్పం ద్వారా అయినా, దివ్య నేత్రంతో ఒక్క సెకండ్ కోసమైనా, దృష్టి ద్వారా కూడా దేహాన్ని తాకలేరు. దృష్టి వెళ్ళదు. దివ్య బుద్ధి యొక్క, దివ్య నేత్రం యొక్క శుద్ధ ఆహారము మరియు వ్యవహారం, శుద్ధ సంకల్పాలు. ఒకవేళ మీ వద్ద సంకల్పాల రూపీ ఆహారాన్ని అనగా భోజనాన్ని వదిలి అశుద్ధ ఆహారాన్ని స్వీకరిస్తే అనగా సంకల్పంలో వశీభూతం అవుతే, ఇలాంటి అపవిత్ర ఆహారం తినేవారు అపవిత్ర ఆత్మగా పిలువబడతారు. మహాపాపి ఆత్మహత్య చేసుకున్న వారిగా పిలువబడతారు. కనుక సంకల్పం ద్వారా కూడా మహాపాపం చేయకుండా స్వయాన్ని సదా రక్షించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే పాపం యొక్క శిక్ష చాలా కఠిన రూపంలో అనుభవించాల్సి వస్తుంది. అందువలన దివ్య బుద్ధి కలిగిన వారిగా మరియు సదా శుద్ధ ఆహారీగా అవ్వండి. అర్థమైందా? పాండవుల యొక్క విశేషత ఏం చూశారు? పాండవులు సేవ కోసం బాగా శ్రమించేవారు మరియు ప్లానింగ్ బుద్ధి కలవారు. అలసిపోని వారిగా ఈ సేవా వేదికపై ప్రతి సమయము ఎవరు రెడీగా ఉంటారు. సేవా సబ్జెక్టులో మైదానంలోకి వచ్చేవారు ఎక్కువ మంది పాండవులే. ఈ విశేషతలో పాండవులు ముందున్నారు మరియు ఈ సేవకు ఫలితంగా ధైర్యము మరియు ఉల్లాసాన్ని అనుభవం చేసుకుంటూ వెళ్తున్నారు. పాండవులు వికారి వాతావరణం యొక్క తరంగాల మధ్యలో ఎక్కువగా ఉంటారు. అలాంటి వాతావరణంలో ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. కనుక దీనిలో సఫలత పొందినందుకు పాండవులకు శక్తుల కంటే అదనపు మార్కులు లభిస్తాయి. కానీ ఈ అదృష్టాన్ని మరింత ఎక్కువగా ఉపయోగించుకోండి, లేదా ఇలాంటి స్వర్ణిమ అవకాశాన్ని మరింత ఎక్కువగా తీసుకోండి. ఈనాటి విహార యాత్ర యొక్క సమాచారం విన్నారా? మంచిది. ఈ విధంగా సైగల ద్వారా అర్థం చేసుకునే తెలివైన వారికి స్థూల, సూక్ష్మ, శుద్ధ ఆహారి
సదా శ్రేష్ఠ వ్యవహారి, ప్రతి సంకల్పంలో విశ్వ కళ్యాణం యొక్క భావన ఉంచుకొనే విశ్వ కళ్యాణి ఆత్మలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.